వచ్చేసింది. చాలా చోట్ల అరే అవునా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఎనీవేస్ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు టెస్ట్లు అయితే జరుగుతున్నాయి, బట్ టెస్టులతో పాటే కేసులు కూడా పెరుగుతున్నాయి. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటారు, యాంటీజెన్ టెస్ట్ అంటారు, యాంటీబాడీ టెస్ట్ అంటారు. ఏందబ్బా ఇన్ని రకాల టెస్టులు అని చెప్పి డౌట్ వస్తుంది కదా. దాని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. అసలు ఏంటి టెస్ట్లు అంటే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే మామూలుగా ఇప్పుడు చేస్తున్న టెస్ట్ అండి. ఏదైతే మనకి ముక్కు గొంతు కలిసే చోట స్వాబ్ తీసుకొని టెస్ట్ చేస్తారో దాన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటారు. దాని ద్వారా ఏంటంటే కనీసం 3-4 రోజులు లేదా అంతకంటే, మన దగ్గర అయితే వారం రోజులు అయినా సరే రిజల్ట్ రావట్లా. సో కాస్త ఎక్కువ టైం పడుతుంది అనమాట రిజల్ట్ రావడానికి. అదేంటే మొత్తం వైరస్ జీన్ రిలేటెడ్ ఇదంతా కూడా అది ఆ టెస్ట్ లో మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఫాస్ట్ గా ర్యాపిడ్ టెస్ట్లు అని చెప్పి చేస్తున్నారు కదా, చాలా రాష్ట్రాల్లో కూడా ర్యాపిడ్ టెస్ట్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఒక హాఫ్ అన్ అవర్ లోనే వచ్చేస్తుంది రిజల్ట్. సో హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ మంది, అంటే అదైనా టెస్టే ఇదైనా టెస్టే, కాకపోతే ఇది ర్యాపిడ్ టెస్ట్ వల్ల ఏంటంటే తొందరగా, ఇప్పుడు కొంతమంది ఆర్టీపీసీఆర్ కి టెస్ట్ కి ఇచ్చి శాంపిల్ ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళకి పాజిటివో నెగిటివో తెలియదు. సో వాళ్ళు యాజ్ యూజువల్ గా వాళ్ళ రోజువారీ పనుల్లో ఉంటారు. బట్ ర్యాపిడ్ టెస్ట్ లో ఏంటంటే అరగంటలో రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి, ఒకవేళ మీరు కనుక పాజిటివ్ అయితే దానికి అనుగుణంగా మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఊరికే తిరిగి మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేసి అట్లాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది అనమాట. అందుకని యాంటీజెన్ టెస్ట్లు అనేవి ఎక్కువగా చాలా రాష్ట్రాల్లో చేస్తున్నారు. మన దగ్గర కూడా ఎక్కువగా చేయాలి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి చూద్దాం ఎక్కువ చేస్తారో చేయరో. హాఫ్ అన్ అవర్ లో అది రిజల్ట్ ఇస్తుంది కాబట్టి అదేంటంటే స్పైక్ ప్రోటీన్, వైరస్, కరోనా వైరస్ స్ట్రక్చర్ ని మనం ఎప్పటికీ లైఫ్ లో మర్చిపోలేమేమో కదా, అంత దారుణమైన ముద్రేసింది మన జీవితాల మీద. సో ఆ పైన స్పైక్స్ ఏవైతే ఉంటాయో ప్రోటీన్స్ అనమాట, అవి స్పైక్ ప్రోటీన్స్ అంటారు. సో ఇది ఆ స్పైక్ ప్రోటీన్ ని గుర్తిస్తుంది అనమాట. అట్లా యాంటీజెన్ టెస్ట్ ఒక అరగంటలో రిజల్ట్ ఇస్తుంది. యాంటీబాడీ టెస్ట్ అంటే ఏంటంటే, యాంటీబాడీ టెస్ట్ అనేది అది వైరస్ వచ్చి వెళ్ళిపోయింది అనేది తెలుస్తుంది యాంటీబాడీ టెస్ట్ ద్వారా. అంటే ఒక వైరస్ ఇన్ఫెక్ట్ అయితే దాన్ని ఫైట్ చేయడానికి మన బాడీలో యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి కదా. ఈ యాంటీబాడీ టెస్ట్ చేసినప్పుడు ఏజిఎం, ఏజీజీ ఈ 2 యాంటీబాడీస్ ని అది కనిపెడుతుంది అనమాట. జనరల్ గా ఏజిఎం అనేది ఏంటంటే, ఆ ఏజిఎం అనే యాంటీబాడీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఆ ఏజిఎం కనుక పాజిటివ్ అని వచ్చిందంటే మనకి ఆల్మోస్ట్ ఇన్ఫెక్ట్ అయ్యి, మనం కరోనా ఇన్ఫెక్ట్ అయ్యి ఒక 10 రోజులు అయ్యి ఉండొచ్చు అని అంచనాకు వస్తారు. లేదు ఏజీజీ కనుక వస్తే దాని అర్థం ఏంటంటే ఒకవేళ కరోనా ఇన్ఫెక్ట్ అయ్యి రీసెంట్ గా తగ్గిపోయి ఉండొచ్చు, లేదా ఎప్పుడో కరోనా వచ్చి పోయి ఉండొచ్చు అన్నట్టు. ఈ ఏజీజీ యాంటీబాడీస్ ఏంటంటే కరోనా ఇన్ఫెక్షన్ సోకిపోయిన తర్వాత 6 నెలల పాటు మన బాడీలో ఉంటాయి అనమాట. సో ఈ 6 నెలల్లో ఎప్పుడైనా టెస్ట్ చేసినా యాంటీబాడీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళకి ఆల్రెడీ కరోనా సోకి ఉంది అని అర్థం. ఇది జనరల్ గా ఎప్పుడు చేస్తారంటే, ఒక ఏరియాలో ఎంత ఉంది వైరస్ ఇన్ఫెక్షన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇన్ఫెక్షన్ ఏ రేంజ్ లో ఉంది, ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవడానికి జనరల్ గా ఈ యాంటీబాడీ టెస్ట్లు చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఎక్కడున్నాయండి, సిమ్టమ్స్ లేవు చాలా మందికి. సో కొంతమందికి మైల్డ్ సిమ్టమ్సే, ఎందుకని చెప్పి ఎక్కువగా చాలా మందికి వచ్చిపోయి ఉంటుందని చెప్పి కూడా ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు. ఆ మధ్య కాలంలో ఐసీఎంఆర్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు యాంటీబాడీ టెస్టులు చేసినప్పుడు ఆల్మోస్ట్ మన దేశ జనాభాలో 0.73% మందికి కరోనా వచ్చిపోయింది అనేది వాళ్ళ సర్వేలో తేలిందనమాట. అది అప్పుడు లాక్డౌన్ టైంలో. ఇంకా ఇప్పుడు చేస్తే ఇంకా డెఫినెట్లీ అది పెరుగుతుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం కదా, టెస్ట్ల గురించి మాట్లాడేసుకుంటున్నాం. అంతేనా? ఎస్. ఇంకా ఏంటి సంగతులు చెప్పండి. హౌ ఈజ్ ఎవ్రీథింగ్? అంతా ఫైన్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ అన్ని 2020లో ఎగ్జామ్సే లేవు, అందరు కూడా 2020 బ్యాచ్ అంతా హ్యాపీ. డిగ్రీ ఎగ్జామ్స్ కి సంబంధించి మరి ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలండి. ఎందుకంటే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టాలి అని చెప్పి యూజీసీ చెప్పింది కాబట్టి, మరి ఎటువైపు వెళ్తుందో స్టేట్, వీ హ్యావ్ టు వెయిట్. ఇంకా ఏంటి సంగతులు? గుడ్ ఈవినింగ్. అంతా క్షేమమే. అవును, ఈ మధ్య ఇంకో వార్త వచ్చింది కదా, చాలా మంది షేర్ కొట్టండి, ఇది చాలా మందికి తెలియాలి. ఏంటంటే గాలి ద్వారా కూడా కరోనా సోకుతుందా అని చెప్పి విపరీతంగా చర్చలు జరిగాయి. కొంతమంది సైంటిస్టులు, వివిధ దేశాలకు చెందిన కొంతమంది సైంటిస్టులు WHO లెటర్ కూడా రాశారు. ఈ గాలి ద్వారా కూడా సోకుతుంది, మీరు దీని మీద అధ్యయనం చేసి మీరు దానికి అకార్డింగ్ గా గైడ్ లైన్స్ ఇవ్వండి అని చెప్పి. అయితే WHO కూడా దీన్ని పరిశీలించింది. నేను మొన్న చూశాను, సౌమ్య స్వామినాథన్ అని చెప్పి WHO సైంటిస్ట్ ఒకరు, ఆవిడ మాట్లాడుతూ ఒక నేషనల్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ చదివాను నేను.
ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఏంటంటే గాలి ద్వారా సోకుతుంది అంటే గాలి ద్వారా సోకుతుందంటే మనందరం కూడా అనుకుంటాం, అరే ఈ పాటికి ఎంతమంది చనిపోయి ఉండాలి, ఇంత గాలి పీలుస్తాం కదా అని చెప్పి. బట్ దట్ డజంట్ మీన్ దట్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లోజ్డ్ రూమ్స్ ఉంటాయి, లిఫ్ట్స్ ఉంటాయి, లేదా ఆఫీసులో క్యాబిన్స్ ఉంటాయి. ఏదైనా సరే ఒక క్లోజ్డ్ రూమ్ లో కనుక ఎవరైనా ఒక కరోనా పేషెంట్ లేదా కరోనా వైరస్ మనకు ఉందని తెలియక ఎవరైనా సరే ఆ రూమ్ లోకి వెళ్ళి దగ్గడమో తుమ్మడమో ఏదైనా చేసి ఆ తర్వాత బయటకు వచ్చేసిన, సపోజ్ లిఫ్టే తీసుకోండి, మనం క్యాబిన్స్ అక్కడ దాకా ఎందుకు, ఒక లిఫ్టే ఉంది, ఆ లిఫ్ట్ లో ఎవరైనా సరే కరోనా పేషెంట్ అప్పుడే తుమ్మి ఒకవేళ బయటకు రాగానే ఇమ్మీడియట్ గా మనం కనుక ఎంటర్ అయితే అది క్లోజ్ అయిపోతుంది కాబట్టి స్పేస్ తక్కువ ఉంటది కాబట్టి ఆ తుమ్మిన దగ్గిన ఏవైతే డ్రాప్లెట్స్ ఉంటాయో అవి కాసేపు అక్కడ ఖచ్చితంగా ఆ ఎయిర్ లో ఉంటాయి. అవి మనం పీల్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇన్ఫెక్ట్ అయిపోతాము. సో ఎయిర్ ట్రాన్స్మిషన్ అంటే ఇదన్నమాట. అంతే తప్ప మొత్తం గాలిలో అవి తిరుగుతూ ఉంటాయి, ఎవరు గాలి పీల్చినా ఇన్ఫెక్ట్ అయిపోతారు అన్న అర్థమైతే కాదు. సో ఈ డ్రాప్లెట్స్ అందుకని చెప్పే బాగా చెప్తున్నారు కదా, ఎవరైనా సరే కరోనా ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ వెంటిలేషన్ ఎక్కువగా ఉన్న రూమ్ లో ఉండండి అని చెప్తున్నారు కదా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి. అండ్ సాధ్యమైనంత వరకు మీరు వర్క్ ప్లేసెస్ లో కూడా వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. ఎక్కువ ఆ ఏసీ ఫస్ట్ లో మనకు గుర్తుందా, చాలా మంది ఏసీ కూడా వేసుకోలేదు, ఎందుకంటే చల్లగా ఉంటే కరోనా బాగా ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి బాగా ఎండల్లో కూడా చాలా మంది ఏసీలు కూడా వేసుకుని లేదు లాక్డౌన్ టైంలో కూడా. కానీ అది కాదు, క్లోజ్డ్ రూమ్స్ లో ఏంటంటే జనరల్ గా కాసేపు ఆ ఎయిర్ లోనే ఉండిపోతాయి అనమాట ఈ డ్రాప్లెట్స్. దాన్ని మనం పీల్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇన్ఫెక్ట్ అయిపోతాం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు బాగా తెలిసిన 2-3కి వీళ్ళకి ఇలానే వచ్చింది కరోనా. ఏంటి వీళ్ళకి ఎట్లా వచ్చింది అని ఆలోచిస్తే అర్థమైన విషయం అదనమాట. బికాస్ అలా క్లోజ్డ్ రూమ్స్ లో ఉండడం వల్ల కానీ లేకపోతే లిఫ్ట్ లో మనకి తెలియదు కదా, మాక్సిమం ఏసిమ్టమాటిక్. అండ్ వన్ మోర్ థింగ్, ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ కూడా కరోనాని బాగా స్ప్రెడ్ చేయగలుగుతారా, లేకపోతే కరోనా క్యారియర్స్ గా ఉండగలుగుతారా అంటే క్యారియర్స్ గా వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళ వల్ల హెల్దీ పర్సన్స్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువే. ఎవరైతే వల్నరబుల్ గ్రూప్ ఉంటారో, మనం మాట్లాడుకుంటున్న ఆల్రెడీ హెల్త్ కండిషన్స్ ఏదైనా లంగ్ రిలేటెడ్ లేకపోతే కిడ్నీ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్, డయాబెటిక్ ఇట్లాంటి ఏమైనా ముందు కోమార్బిడిటీస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా వల్నరబుల్ గ్రూప్ ఉంటారు. అండ్ మోర్ దాన్ 60-65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వీళ్ళు తొందరగా వీళ్ళ నుంచి ఇన్ఫెక్ట్ అవుతారు. అదర్వైజ్ ఎందుకంటే జనరల్ గా ఏసిమ్టమాటిక్ అంటే వాళ్ళకి దగ్గు కానీ జలుబు కానీ ఏముండదు. సో వాళ్ళు దగ్గడం తుమ్మడం చేసే ఛాన్సెస్ తక్కువ కాబట్టి వాళ్ళు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్స్ దేని మీద పడడం, అది మనం టచ్ చేయడం, దాంతో ముఖం తాకడం ఇవన్నీ జనరల్ గా జరగవు కాబట్టి అందుకనే పదే స్ట్రెస్ చేస్తున్నారు, కంపల్సరీ మాస్క్ పెట్టుకోండి, ముక్కుని నోరుని కంపల్సరీ కప్పి ఉంచుకోండి అని చెప్పి పదే స్ట్రెస్ చేస్తున్నది అందుకే. ఎందుకంటే ఆ డ్రాప్లెట్స్ మనకి తెలీదు, మనం క్యాజువల్ గా లిఫ్ట్ ఎక్కేస్తాం ఏముందిలే అని చెప్పి. మనం ఇంతదాకా లిఫ్ట్ బటన్స్ నొక్కడానికి చాలా మంది రకరకాలవన్నీ ట్రై చేశారు కదా, డైరెక్ట్ గా నొక్కద్దు, మోచేత్తో నొక్కండి అని కొంతమంది, టూత్ పిక్ వాడండి అని కొంతమంది, లేదా టిష్యూ పేపర్ వేలికి చుట్టుకుని దాంతో నొక్కండి అని కొంతమంది. అసలు దానికంటే కూడా అంతకు ముందు లిఫ్ట్ లో ఎక్కిన వాళ్ళు తుమ్ముండొచ్చు, దగ్గుండొచ్చు. ఒకవేళ వాళ్ళు కనుక కరోనా ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అయితే ఇమ్మీడియట్లీ దేర్ ఆర్ డ్యామ్ ఛాన్సెస్ ఫర్ అస్ టు క్యాచ్ కరోనా అండి. సో ఇట్లా ప్రతి చోట ఇక్కడ అక్కడ ఇలా అలా అని లేనే లేదు. ఏ టైంలో అయినా ఎట్లయినా సరే అది ఏదో కరోనా కాచు కూర్చుంది అంటారు కదా, అట్లుంది పరిస్థితి. సో యా, ఎందుకో ఇది చెప్పాలనిపించింది. ఎందుకంటే గాలి ద్వారా వ్యాపిస్తుందా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. అదేదో క్యాజువల్ గా గాలి ద్వారా వ్యాపించడం కాదు. సో అందుకని ఏంటంటే మాక్సిమం మనుషులకి దూరం ఉండడం, మరీ అవసరమైతే ఒక 2-3 ఫ్లోర్లు అయితే మాక్సిమం ఎక్కేయచ్చు. బట్ ఇంకా అంతకంటే హై స్టోరీడ్ బిల్డింగ్స్ అయితే ఖచ్చితంగా మీరు లిఫ్ట్ లో ఎక్కినప్పుడు యూ షుడ్ టేక్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ అండి. అంటే మరి లిఫ్ట్ లో ఉన్నంతసేపు గాలి పీల్చొద్దా అంటే నేను దానికి ఏం చెప్పలేను. బట్ ఏంటంటే వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద లిఫ్ట్ ఏదో ఒకటి కాసేపు లిఫ్ట్ ని ఆపి కొంత ఫ్యాన్ ఆన్ చేసో లేకపోతే ఏదో ఒకటి చేసి కాస్త టైం ఆపి ఆ తర్వాత మీరు ఎక్కడం కానీ, లేదా ఎక్కువ మంది ఎక్కాల్సి వస్తే నష్టం ఏం లేదు. ఒక 5-10 నిమిషాలు లేట్ అయితే ఇక్కడ ఏదో మిన్ను విరిగి మీదేం పడిపోదు. కాసేపు ఆగి ఆ తర్వాత మీరు లిఫ్ట్ ని వాడడం కానీ, మాక్సిమం ఇలాంటివి చేస్తే ఏంటంటే తెలియదు కదా మనకి
ఎక్కడ ఉందో కరోనా, ఎవరి దగ్గర ఉందో తెలియదు. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ అగైన్, ఎక్కడుందో తెలియదు, ఎవరి దగ్గర ఉందో తెలియదు అంటే ప్రతి ఒక్కరిని శత్రువులో చూడమని అర్థం కాదండి. చాలా చాలా ఇష్యూస్ మనం చూస్తున్నాం. మరీ వెళ్ళేసినట్లు చూస్తున్నారు కాలనీలో. ఏదో కరోనా వస్తే వాళ్ళు ఏదో మహాపాపం చేసేసినట్లు చూస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వాళ్ళు కూడా మన ఫెలో హ్యూమన్ బీయింగ్సే. ఏమో వాళ్ళ దాకా వచ్చింది, రేపు మన దాకా వస్తుందేమో. ఈ ఆలోచన ఎప్పుడూ ఉండాలండి. దానికి ఎవరూ అతీతం కాదు. మనం చూస్తున్నాం, బ్రిటన్ పిఎం వదలలేదు, మన అమితాబ్ జీ వదలలేదు. అసలు ఆలోచించండి, మామూలుగా అమితాబ్, బిగ్ బి లాంటి వాళ్ళు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఎంత జాగ్రత్తలు ఉంటాయి. అలాంటిది ఆయనకే తప్పలేదంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎంత ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా ఇది సర్క్యులేట్ అవుతుంది. సో ఎవ్వరు కూడా లైట్ తీసుకోవడానికి అయితే లేదు. చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం మరీ 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 ఎక్కువైందండి. ఎందుకంటే ఇప్పుడు డోర్స్ అన్ని ఓపెన్స్ అయ్యి అందరూ కూడా బయటనే ఉంటారు కాబట్టి వి షుడ్ బి మోర్ కాషియస్. అండ్ ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరికైనా ఏదైనా ఉంది అంటే జస్ట్ ట్రై టు హెల్ప్ దెమ్ అండి. ఒక్క మెసేజ్ ద్వారా ఏమైనా కావాలా మేము తెచ్చి పెడతాం, ఏమైనా అవసరం అయితే అడగండి అని ఒక మెసేజ్ పెట్టి చూడండి. నిజంగా వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా మెసేజ్ ఒకటి వాళ్ళకి చాలా కొండంత ధైర్యం ఇస్తుంది. బికాజ్ ఆల్రెడీ వాళ్ళు చాలా సైకలాజికల్ గా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటారు. ఆ టైంలో మనం ఈసడించుకోవడం కానీ లేకపోతే వేరే రకంగా చూడడం కానీ ఇవన్నీ ఏంటంటే మనలో మనిషి అంటే మనలో ఒక మానవత్వం అనే యాంగిల్ ని చేర్పేస్తాయి అనమాట. సో మనుషుల్ని సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్నారు కానీ సోషల్ డిస్టెన్సింగ్ కాదు. వాళ్ళని సామాజికంగా దూరం పెట్టడం కరెక్ట్ కాదు. జస్ట్ అది భౌతికంగా మాత్రమే దూరం పాటించమని చెప్పారు. ఎస్, అన్ని చోట్ల కరోనా పాజిటివ్ కేసెస్ ఎక్కువే ఉన్నాయండి. మనం చూస్తున్నాం ప్రతిరోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా 25,000, 26,000, 27,000 కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి ప్రతిరోజు. ఇంకా ఇండియా పీక్ స్టేజ్ కి వెళ్ళలేదు. మనం చూసాం చాలా కంట్రీస్ లో మొత్తం గ్రాఫ్ ఇట్లా పీక్ స్టేజ్ కి, జనరల్ గా ఏ పాండమిక్ అయినా అంతే. ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఒక పీక్ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఆ తర్వాత నుంచి ఒక డౌన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. ఇంకా ఇండియాకి ఆ పీక్ స్టేజ్ రీచ్ కాలేదు. సో ఆ పీక్ స్టేజ్ వచ్చేంత వరకు కేసులు ఇట్లానే పెరుగుతాయి. అండ్ ఇంకా టెస్టులు బాగా చేస్తున్నారు కాబట్టి కేసులు ఇంకా ఇంకా పెరుగుతాయి. బట్ ఏంటంటే కేసులు పెరుగుతున్నాయని వరి మనం అవ్వక్కర్లేదా అంటే మళ్ళీ ఇట్స్ ఏ కేసులు పెరిగితే భయపడక్కర్లేదా, సౌజన్య భయపడద్దని చెప్పిందని అనుకోకండి. మనం జాగ్రత్తగా ఉండాలి. అదర్ దాన్ దట్ మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో పరిస్థితి, ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ ఎట్లా ఇంట్లో ఉండమని చెప్తున్నారు. ఇంట్లో కనీసం పరిస్థితి ఉందా లేదా అని చెప్పి కూడా ఆలోచించట్లా. అండ్ హాస్పిటల్స్ కి ఏదైనా కండిషన్ కాస్త ఇటు అటు అయితే హాస్పిటల్స్ కి వెళ్దామంటే ఏ హాస్పిటల్ కి వెళ్తారో ఏ హాస్పిటల్ కి వెళ్లాలో కూడా తెలియటంలా. ఎవ్వరు మేం కాదంటే మా దగ్గర బెడ్ లేదంటే మా దగ్గర బెడ్ లేదు. హాస్పిటల్లో బెడ్ కోసం కూడా మంత్రుల్ని వాళ్ళని వీళ్ళని అడిగి సిఫార్సు చేయించుకుని మరీ వెళ్లాల్సి వస్తుంది. సో ఎంతసేపు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదండి. కొంతకాలం పాటు వేడి నీళ్లే తాగండి. వేడి నీళ్ళు తాగడం అనేది లైఫ్ లో ఒక భాగం చేసేసుకోండి కొంతకాలం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వేడి నీళ్ళు తాగడం వల్ల కరోనా రాకుండా ఉంటుందా? కానే కాదు. వేడి నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే మనం జలుబు నుంచి అయితే సేవ్ అవుతామండి. బికాస్ క్లైమేట్ మారింది కదా, వర్షాలు పడుతున్నాయి. వేడి నీళ్ళు తాగడం వల్ల రెగ్యులర్ గా ఏమవుతుందంటే మనం జలుబు దగ్గు లాంటివి రాకుండా ఉంటాయి. అవి రానప్పుడు ఏంటంటే మనం బానే ఉన్నామనే ఒక ఫీల్ లో ఉంటాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. జలుబు దగ్గు ఎప్పుడైతే వస్తాయో అవి కరోనా అయినా కాకపోయినా మనం సగం చచ్చిపోతాం. బాబోయ్ తుమ్మేమరా బాబు, బాబోయ్ దగ్గు వస్తుందిరా బాబు, గొంతు నొప్పిగా ఉందిరా బాబు, అవసరమా ఇదంతా? సో హాయిగా వేడి నీళ్ళు తాగండి. కొంతకాలం వేడి నీళ్ళు తాగడం అనేది జస్ట్ మేక్ ఇట్ అ హ్యాబిట్. మంచిదే అది. ఒక 2 రోజులు మీకు డిఫరెంట్ గా అనిపిస్తుంది, బట్ ట్రస్ట్ మీ చాలా హాయిగా ఉంటుంది. తర్వాత మీరు మామూలు నీళ్ళు తాగలేరు, అంత బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ కూడా. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని దాన్ని కూడా సెటరైట్ చేస్తుందంట. అండ్ ఇంకొక విషయం చెప్పిన, ఆయిలీ ఫుడ్స్ తిందామని కూడా చాలా మంది క్యాలరీస్ అయ్యో పెరిగిపోతాయి అది ఇదని ఆలోచిస్తారు కదా. మంచిగా ఒక ప్లేట్ పునుగులో బజ్జీలో వేసేసి ఆ తర్వాత ఒక గ్లాసులు వేడి నీళ్ళు తాగేస్తేనంట మామూలుగా మీరు ఏదైతే ఆయిలీ ఫుడ్స్ తినడానికి అవాయిడ్ చేస్తుంటారో ఆ డేంజర్ లో సగం తగ్గుతుందంట. అందుకని చెప్పి వేడి నీళ్ళు తాగడం కూడా ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. మీ లైఫ్ లో ఒక భాగం చేసుకోండి. ఏమో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా మనకి యూజ్ అవుతుందో తెలియదు కదా. అందుకని చెప్పి ప్రస్తుతం మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో మనం ప్రికాషన్ సాధ్యమైన జాగ్రత్తలు తీసుకుని మనల్ని మనం సేఫ్ గా ఉంచుకోవడమే మన చేతిలో ఉన్నది. ఎస్, మరి ఏదో జాతిని ఉద్దేశించి ప్రసంగించానా? ఓ బేబీ పుట్టిందంట సుహాసిని గారికి.
ఓ గాడ్ బ్లెస్ హర్ అండి, గాడ్ బ్లెస్ హర్. నైస్ నైస్ నైస్, వెరీ నైస్ టు హియర్ దట్ సుహాస్ని గారు. మీరు పాప అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. అండ్ టేక్ ఎక్స్ట్రా కేర్ అండి. కరోనా టైంలో పుట్టింది బంగారు తల్లి. టేక్ ఎక్స్ట్రా కేర్ ఆఫ్ హర్ అండి. వ్యాక్సిన్ వచ్చే ఛాన్సెస్ అంటే యా వస్తుంది, ప్రాసెస్లో ఉన్నది. కొన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చాయి, కొన్ని స్టేజ్ 3లో ఉన్నాయి, స్టేజ్ 2లో ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అంతా వ్యాక్సిన్ వైపే బిజీగా చూస్తున్నారు, చాలా సీరియస్గా చూస్తున్నారు. విల్ సీ, తొందరగా రావాలని చెప్పి ఫింగర్స్ క్రాస్డ్ మనందరం కూడా కోరుకుందాం. ఎస్ ఎస్ సురేష్ గారు, కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేజర్ థింగ్ మనందరం చేసే తప్పు ఇది. మేబీ మన అంతేనేమో ఇండియన్స్ అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకేం కాదులే, అబ్బా ఏముందిలే మళ్ళీ చెప్తారు. వద్దు, ఇట్లాంటివి అస్సలు వద్దు. మీరు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి. వీలున్న ఎక్కువ సార్లు చేతులు కడుక్కోండి, కుదరని పక్షంలో హ్యాండ్ శానిటైజర్ వాడండి. అండ్ అస్సలు ఎట్టి పరిస్థితిలో మీ చేతితో ముఖాన్ని తాకద్దు, అస్సలు తాకద్దు. జస్ట్ ఇమాజిన్ మీ చేతికి బోల్డ్ అంత గ్రీజ్ అంటుకుంది అనుకోండి. గ్రీజ్ అంటుకుంటే అది ముఖం మీద అయితే మనం పెట్టాం కదా, అట్లానే అనుకోండి. చేతులు డర్టీగా ఉన్నాయి, నేను ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకూడదన్న కాన్షియస్ మీకు ఎప్పుడు ఉండాలి. మన చేతులతో మనం తీసుకుంటేనే కరోనా మన దగ్గరకు వస్తుంది. అండ్ ఇందాక చెప్పాను కదా, రద్దీ ఉన్న ప్రాంతాలని మాక్సిమం అవాయిడ్ చేయండి. మాల్స్ తెరిచుంటే మీరు వెళ్ళకపోతే వాళ్ళకి ఏమైనా నష్టమేం లేదు కదా. మరీ మీకు అత్యవసరం అయితేనే వెళ్ళండి, అది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకునే వెళ్ళండి. రద్దీగా ఉండే మార్కెట్స్కి వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. నేను వెళ్ళను. ఏమైనా కావాల సరుకులు ఆన్లైన్లో తెప్పించుకోండి. వచ్చిన సరుకులను ఒక 3-4 రోజులు పక్కన పెట్టి వదిలేసేయండి, తర్వాత వాడుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వెజిటబుల్స్ రోజు కూడా తెచ్చుకోకర్లా. ప్రతిరోజు తీసుకుని ఒక కవర్ తీసుకుని ఒక బ్యాగ్ తీసుకుని వెజిటబుల్స్కి వెళ్ళడం, 4-5 మధ్యన ఉండడం అస్సలు అవసరం లేదు. ఒక్క సండే రోజు మార్నింగ్ వెళ్ళి మీకు కావాల్సినవన్నీ తెచ్చేసుకోండి. 1 వీక్కి సరిపడా వెజ్జెస్ తెచ్చుకుని హాయిగా కడిగేసుకుని పెట్టేసుకోండి. 1 వీక్ మొత్తం కూడా మీరు బయటకు వెళ్ళే బాధ తప్పుతుంది. ఇట్లా ఎన్నో ఉన్నాయండి. మనం జస్ట్ కొంత పాజిటివ్గా మనం ఆలోచించాలే కానీ మనకి ఆటోమేటిక్గా మనకి దారి దొరుకుతుంది. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఏదో ఒక వంకతో మనం బయటికి వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ ఉంటే తప్ప ప్రతిరోజు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఎవరికి ఉండదు. ఇంకా వర్కింగ్ పీపుల్ అంటే తప్పదు, వాళ్ళు కూడా జాగ్రత్తలు అవి తీసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే కరోనా ఈజ్ ఎవ్రీవేర్, ఇక్కడ అక్కడ అని లేదు, అన్ని చోట్ల ఉంది. అందుకని చెప్పి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే చెప్తున్నాను ఇవన్నీ. ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, హాయ్. రాజన్, హలో అండి. కెన్ వి ఎక్స్పెక్ట్ వ్యాక్సిన్ సూన్? డిపెండ్ సురేష్ జీ, వి కాంట్ సే. అంటే జనరల్గా కూడా ఏదైనా ఒక వ్యాక్సిన్ రావడానికి టైం అయితే పడుతుంది, ఇయర్స్ టుగెదరే పడుతుందట. బట్ దీన్ని ఫాస్ట్ అంటే కొన్ని స్పెషల్ కండిషన్స్లో ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి తెచ్చేయగలుగుతామని చెప్పి భారత్ బయోటెక్ అయితే కాన్ఫిడెంట్గానే ఉంది. బట్ అగైన్ చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు హ్యూమన్ ట్రయల్స్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి. చూద్దాం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మనం అప్పుడే పిల్లి శకునాలు పెట్టడం ఎందుకు, అది వచ్చేదా పెట్టేదా ఇట్లా మాట్లాడడం ఎందుకు? ఏమో, హూ నోస్, వచ్చినా రావచ్చు కదా. వాళ్ళది కూడా ఏంటంటే అది దాన్ని ఏదో అంటారు, ఇనాక్టివ్ నాకు ఆ వర్డ్ గుర్తు రావట్లా, సంథింగ్. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ వ్యాక్సిన్ ఇదేంటంటే ఇనాక్టివ్ వైరస్, కరోనా ఇనాక్టివ్ వైరస్ ని వాళ్ళు మన వ్యాక్సిన్ బాడీలోకి ప్రవేశపెడతారు. సో ఎప్పుడైతే ఇది బాడీలోకి వెళ్తుందో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఏదో ఫారెన్ బాడీ వచ్చింది అని చెప్పి వెంటనే రియాక్ట్ అవుతాయి అనమాట. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి దాంతో ఫైట్ చేయడానికి. యాక్చువల్లీ అది ఇనాక్టివే, బట్ ఈ యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి. సో వీళ్ళు మళ్ళీ టెస్ట్ చేస్తారనమాట. వీళ్ళలో యాంటీబాడీస్ కనుక రిలీజ్ అయితే వ్యాక్సిన్ సక్సెస్ అయినట్లు, ఒకవేళ యాంటీబాడీస్ రిలీజ్ కాకపోతే వ్యాక్సిన్ ఫెయిల్ అయినట్లు అనమాట. సో ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని తెలుసుకోవడానికి హ్యూమన్ ట్రయల్స్ నడుస్తున్నాయి. సో మనం కూడా కోరుకుందాం, దేవుడా ఇది సక్సెస్ అవ్వాలి అని చెప్పి. ఎందుకంటే చాలా లైఫ్ అంతా చాలా మారిపోయిందండి. అస్సలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఇలాంటి డేస్ వస్తాయని. నాకైతే ప్రతిరోజు మాస్క్ పెట్టుకున్నప్పుడల్లా, హ్యాండ్ శానిటైజ్ చేసినప్పుడల్లా ఏంట్రా బాబు ఇది అని అనిపిస్తుంటుంది. నీట్గా ఉండడం ఇదంతా ఓకే, బట్ రోజులో 20-30 సార్లు హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటామని, ఏదన్నా ముట్టుకున్నా కూడా ఇందాక నేను హ్యాండ్ శానిటైజ్ చేసుకున్నానా లేదా, అది తెచ్చిన తర్వాత చేతులు కడుక్కున్నానా లేదా, సబ్బుతో కడిగినా లేదా, ఇలాంటి డౌట్లు ఉన్నాయే. దీంతోనే సగం చిరాకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ కొంచెం చాలా చాలా కొంచెం కాదు, చాలా ఇరిటేటింగ్ ఉన్నాయి. ఎనీవేస్,
కరోనాతో కలిసి బ్రతకాలంటే ఏదో ఫ్రెండ్స్ లాగా భుజం మీద చేసుకొని తిరిగేలా కాదు, జాగ్రత్తగా ఉండాలి. లేదండి, నాట్ ఎండ్ ఆఫ్ సివిలైజేషన్ అరుణాచలం గారు. మన మీద యాక్చువల్లీ మనుషుల మీద ఎప్పుడు ఇలాంటి ఒక పెద్ద క్రైసిస్ వచ్చినా సరే మనం ఖచ్చితంగా దాన్ని ఎదిరించాము, దాన్ని పోరాడి మనం గెలిచిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా అలాంటిదే. లెట్ అస్ నాట్ గో టు దట్ ఎక్స్టెంట్, ఏదో అయిపోతుంది ఇంకా మొత్తం అంతం అయిపోతుంది అని చెప్పి. అలా ఏం కాదు. డెత్ రేట్ చూస్తున్నాం కదా మనం, చాలా తక్కువ. అండ్ మోర్ ఓవర్ మంది యంగ్ ఇండియా, చక్కగా యూత్ పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ మంది. సో వీ నీడ్ నాట్ వరీ, ఏం ప్రాబ్లం లేదు. మనం ఖచ్చితంగా వ్యాక్సిన్ వస్తుంది, అంతదాకా మనం దీంతో ఫైట్ చేస్తాము. డెఫినెట్లీ మనం వీ కెన్ సస్టైన్ దిస్. ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ సివిలైజేషన్. ఎస్ అండి. ఇంకా ఏంటి సంగతులు? ఎవరైనా లైవ్ కి రావడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా? ఏదైనా ఒక మంచి విషయం చెప్తానంటే లైవ్ కి తీసుకుంటా. డాక్టర్ నంద్ కిషోర్ జైస్వాల్, ఓ నమస్తే సర్జీ. రావుల భరద్వాజ్, సి విటమిన్స్ ఎక్కువ తీసుకోవాలి. సి విటమిన్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు. విటమిన్ డి అంటే ఎండలో ఎక్కువసేపు ఉండాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఇంకొక అలవాటు చేసుకోండి, రోజు వాటర్ తాగుతారు కదా, ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే ఆఫీస్కి వెళ్ళినా సరే బాటిల్ అయితే ఉంటది కదా, వాటర్ బాటిల్. ఒక్క నిమ్మకాయ బద్ద ఇన్ ద సెన్స్ ఒక నిమ్మకాయని స్లైసెస్ గా కట్ చేయండి. స్లైసెస్ గా కట్ చేసి ఒక్క స్లైస్ ఆ వాటర్ బాటిల్లో వేసేసుకుని మీరు రీఫిల్ చేసుకుంటూ ఉంటారు కదా, వాటర్ అయిపోయినప్పుడల్లా మళ్ళీ ఫిల్ చేసుకుని తాగుతూ ఉంటారు కదా, అది అలానే ఉండనియండి. అది చాలా మంచిది. ఇంకా నారింజ ముక్కలు ఇవన్నీ కూడా వేయండి, అల్లం ముక్క వేయండి అని కూడా నేను చూశాను. బట్ ఒక్క నిమ్మకాయ స్లైస్ వేసినా చాలండి, చాలా మంచిది. అది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా కూడా అది పనిచేస్తుంది. సో ఇవన్నీ ట్రై చేయండి, ఇట్ విల్ బి బెటర్. ఇంకా రకరకాల కషాయాలు అవి ఇవి అని చెప్పి నెట్ లో బోలెడని ఉన్నాయి. అవన్నీ అవసరమా అంటే దట్ డిపెండ్స్, అది మీ ఇష్టం. బట్ వేడి నీళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా తాగండి. వేడి నీళ్ళు మాత్రం చాలా చాలా మంచిది. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. ఎస్, ఇంకా ఏంటండి సంగతులు? ఇంతే, ఇవాళకి ఇంతే సంగతులు. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. నెక్స్ట్ వీక్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్ సాటర్డేనా సండేనా అనేది చూద్దాం. ఆల్కలీన్ వాటర్ అంటారా? ఓకే శివకుమార్ గారు, థ్యాంక్ యూ. ఆల్కలీన్ వాటర్ అంటారట, అట్లా నిమ్మకాయ దానిలో వేసి వాటర్ తాగితే. ఎస్. సందీప్ కుమార్, ఏం చేస్తాం, తప్పదు కదా. ఎట్లానో ధైర్యం చేసుకొని వెళ్ళాను. పాపం చేసే అతను కూడా అన్ని జాగ్రత్తలు తీసుకునే చేసిండు పాపం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్ అండి. నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే పూర్తిగా నయం చేయగలిగే వ్యాక్సిన్ 2021లో వచ్చే అవకాశం, కానీ యాంటీబాడీ మెడిసిన్ త్వరలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్. అందుకనే ఇంద్రగోపాల్ గారు అందరి హోప్స్ అవే. ఇది ఖచ్చితంగా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి భావిస్తున్నారు. లెట్ us see. మాలిని, ఫ్రమ్ టుమారో ఈస్ట్ గోదావరిలో 6 to 11 AM వర్కింగ్ అవర్స్, తర్వాత లాక్డౌన్. ఓకే, కేసులు పెరుగుతున్నాయి కదండి, అందుకని చాలా చోట్ల అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఆయా స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్స్ తీసుకుంటున్నాయి. అండ్ ఇట్స్ ఆల్సో ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ కి వదిలేసింది కూడా, కేంద్రం కూడా టోటల్ గా లాక్డౌన్ అనే ఆలోచన అయితే కేంద్రం చేయటం లేదు. ఎందుకంటే ఇప్పటికే విపరీతంగా ఆర్థికంగా నష్టాలు అవి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకెక్కడికక్కడ డీసెంట్రలైజేషన్, లోకల్ గా అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకునేలాగా వదిలేశారు. సో లెట్ us see. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్ అండి. అండ్ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బట్ చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా ఖచ్చితంగా పాటించండి. మనకేం అవ్వదు అన్న నిర్లక్ష్యం మాత్రం వద్దు. ఖచ్చితంగా ఎవరికైనా ఎప్పుడైనా కరోనా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన జాగ్రత్తలో మనం ఉండడమే మనం చేయగలిగింది. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి, హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటూ ఉండండి, అండ్ ఫేస్ మాస్క్ ఎప్పుడు మర్చిపోద్దు. అండ్ వీలైనంత వరకు కాదు, అసలు ఎట్టి పరిస్థితిలో చేతుల్ని మీ మొహం దగ్గరికి రానివ్వకండి. రద్దీ ఏరియాలో తిరగకండి, క్లోజ్డ్ ఏరియాస్ లో ఉండకండి. దట్ ఈస్ టూ డేంజరస్. ఓకే, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్. మామూలుగా V6 ఫేస్బుక్ పేజ్ లో అయితే మార్నింగ్ కలుద్దాం 7:45 కి. వెలుగు పేపర్ని వినిపిస్తాను. ఇవాళకి ఇంతే. చెప్పిన జాగ్రత్తలు ఏవి మర్చిపోకండి. దిస్ ఇస్ సౌజన్య, యువర్ సౌజన్య, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.